నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రాజ్యసభ సభ్యులుగా 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గాను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రతిష్టాత్మక సంసద్ మహారత్న అవార్డు అందుకోవటం అభినందనీయమని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఫోర్ట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌడియన్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో వారు ఆయనను అభినందించారు. టూరిజం, నేషనల్ హైవేస్, ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్, సివిల్ ఏవియేషన్, రైల్వే సేఫ్టీ, కల్చరల్, రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా 2019 నుంచి 2022 వరకు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు సంబంధించి 2024 సంవత్సరపు ప్రతిష్టాత్మక సంసద్ మహారత్న అవార్డును తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చేతుల మీదుగా అందుకుని గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముచే అభినందనలు అందుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను నగరంలోని ఆయన కార్యాలయంలో పలువురు కలుసుకొని అభినందించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఫోర్ట్ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నందుకు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఫోర్ట్ అధ్యక్షుడు దామోదర ప్రభాకర్, సీనియర్ లయన్స్ క్లబ్ లీడర్లు డాక్టర్ బాలమద్దయ్య, దుర్గా నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, రమణ గౌడ్, శ్రీనివాస బోస్, ఎన్వి నాగరాజు గుప్తా, లోకేష్, రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీజీ వెంకటేష్ చేసిన ఆదర్శప్రాయమైన సేవలకు ప్రతిష్టాత్మక సంసద్ మహారత్న అవార్డు అందుకోవటం అభినందనీయమని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అలాగే నగరానికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు సంసద్ మహారత్న అవార్డు గ్రహీత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. నగరంలోని సంకల్ బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి చక్ర స్నానంతో విజయవంతంగా ముగిశాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేడుకల ముగింపు సందర్భంగా గరుడ పక్షి ఆలయంపై ప్రదక్షిణలు చేయటం విశేషం. నగరంలోని సంకల్ బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి చక్రస్నానంతో వైభవంగా ముగిశాయి. ఈ నెల 10వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ధ్వజారోహణం చేసి ప్రారంభించారు. 10 రోజుల విశేష పూజా కార్యక్రమాల అనంతరం మంగళవారం నాడు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామివారి చక్ర స్నానం కార్యక్రమంతో వైభవంగా ముగించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పవిత్ర తుంగభద్రా నదిలో చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే స్వామివారి చక్రస్నానం జరుగుతుండగా ఆకాశంలో గరుడ పక్షి ప్రదక్షిణలు చేసి ఈ ప్రాంత విశిష్టతను మరోసారి చాటింది. ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు జరిగే ధ్వజారోహణం సందర్భంగా, ముగింపు రోజు జరిగే స్వామివారి చక్రస్నానం సందర్భంగా ఆకాశంలో గరుడ పక్షి ప్రదక్షిణలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగిన స్వామివారి చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షి ప్రదక్షిణలు చేయటాన్ని తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకులు కళ్ళే చంద్రశేఖర్ శర్మ, మనోహర్ రావు, రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు వారి చక్ర స్నానం కార్యక్రమంతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు. 10 రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని వివరించారు. ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు జరిగిన ధ్వజారోహణ ముగింపు సందర్భంగా జరిగిన చక్రస్నానం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే గరుడ పక్షి ప్రదక్షిణలు చేసి ఆలయ విశిష్టతను చాటింది అని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియటానికి సహకరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 10వ వార్డులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను గెలిపించడమే కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో కార్యక్రమాన్ని 10వ వార్డు పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరమా మేలుకో కార్యక్రమ వివరాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఉంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యువనేత టీజీ భరత్ తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వారు వివరించారు. తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. 10వ వార్డుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు. వీరందరూ కూడా గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా వాళ్ళు కోల్పోయేటువంటి ప్రమాదంలో పడ్డారు. వీరందరికీ మేము హామీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రంగం చెడిపోవడానికి కారణమైనటువంటి ఇసుకను ఉచితంగా, అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఈ పాలసీ ప్రకారం ఇస్తాం. అప్పుడు మాత్రమే మీ అందరికీ ఈ రంగం మీద ఆధారపడినటువంటి పెయింటర్స్ కానీ, వెల్డర్స్ కానీ, గౌండర్లు కానీ, అనేక రంగాలకు సంబంధించిన కార్పెంటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఉపాధి ప్రారంభమవుతుంది. అట్లాగే 6 గ్యారంటీలతో మన భవిష్యత్తును మార్చే యొక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అట్లాగే మా టీజీ భరత్ గారిని గెలిపిస్తే వారు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు ఈ పథకాలతో పాటు. కాబట్టి మాకు మద్దతు ఇవ్వండి అని మేము తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తూ అత్యధిక మెజారిటీతో భరత్ గారిని గెలిపిస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. నగరమా మేలుకో ప్రోగ్రాం 10th వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ప్రజలకి క్షుణ్ణంగా పరిశీలించి వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ పైన మాత్రమే పథకాల రూపంలో చూపిస్తున్నారు, కానీ లోపల కరెంటు బిల్లుల విషయంలో కానీ, పిల్లల బడి ఫీజుల విషయంలో కానీ, తర్వాత ప్రతిదీ అంటే ఈ లిక్కర్కి సంబంధించి కానీ ఈ మన కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ శాతం అత్యధికంగా మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆధారపడి ఉన్నారు. ఈ ముస్లిమ్స్ మరి ప్రతి ఒక్కరు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఆధారపడినారు. వీళ్ళకైతే విపరీతంగా నష్టం వచ్చి ఇంటికే పరిమితమైనారు. కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి పూర్తిగా విముక్తి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తేనే వాళ్ళకంటూ ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పి నేను ఈ पेंशन आ रही थी, एक को आ रही, दूसरे को नहीं आ रही. और आपको पेंशन कितने लेडीज के कट कर डाली, वो कर डाली. हर कोई है नहीं, दुल्हन स्कीम बोल को पैसे दे तुम बोले वो स्कीम नहीं आ रही बोल के हर कोई हर एक के पास कंप्लेंटा है खाली. इंशाल्लाह हमारी हुकूमत आई बात हर चीज़ से कर तुम को वादा करी. हमारे पास इधर पॉजिटिव रेस्पॉन्स आया हर एक घर से. हर एक कोई बोल रहा है इंशाल्लाह एक बार भरत सार को जीतेंगे, चंद्रबाबू नायडू को जीतेंगे बोलकर हर कोई वादा कर रही. इंशाल्लाह ये बार कंपलसरी सार को भारी मेजॉरिटी से जिताने के हमारे हर जोन कोई परेशान है, कोई पेंशन से परेशान है, कोई है ना फंक्शन हॉल के बारे में बता रही, कोई हमारा ऐसा करेंट बिल चार्ज बता रही है. अल्हम्दुलिल्लाह हम सबको एक ही बात बोले, एक ही रेस्पॉन्स दे रहे. अगर जी हम टीजी भरत साहब को ला लेंगे इंशाल्लाह हमारा काम इतना कम होगा.
अब सार को हुकूमत नहीं तो बहुत काम कर रही, अगर से सार को पावर में लाए तो बहुत कुछ हो सकता है। इसलिए हर वही से आप लेडीज़ को बोले हम काम अच्छा होता, हमारे सार को जिता लेंगे तो बहुत कामयाब बहुत। ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే టీడీపీ అధిష్టానం రూపొందించిన మహిళా శక్తి పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డులో జరిగిన మహిళా శక్తి పథకాల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 9వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలు నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూపర్ 6 పథకాల గురించి వివరంగా ప్రతి ఇంటింటికి తిరిగి చెప్తున్నాము. మొన్న రాప్తాడులో వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆంధ్రజ్యోతి మీడియా సోదరుణ్ణి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చితకబాదారు. ఒక పక్క సీఎం గారు మీటింగ్లో మాట్లాడుతూ ఉండగానే ఈ విధంగా కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పోలీసులు బందోబస్తు సెక్యూరిటీ ఉన్నా కూడా సీఎంగా ఉండి ఆయన కళ్ళ ముందే ఒక మీడియా సోదరుని చితకబాదుతుంటే ఆయన కేవలం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు. అందరి సమక్షంలో ఒక్క మీడియా సోదరునే కాపాడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలను ఎంతవరకు కాపాడతాడో మనం ప్రజలమందరం అర్థం చేసుకోవాలి. ఆయన మీటింగ్లలో నోరు విప్పితే నీ బిడ్డ అని మాట్లాడతాడు. మరి అలాంటప్పుడు ఆయన కళ్ళ ముందు ఆయన జరిగే మీటింగ్లోనే ఒక తల్లి కన్న బిడ్డ ఒక మీడియా సోదరుణ్ణి చితకబాదుతుంటే మరి ఈ బిడ్డ మన సీఎం బిడ్డ ఏం చేస్తున్నాడు? కళ్ళప్పగించి చోద్యం చూస్తున్నాడా? లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆ మీడియా సోదరుని ఎన్ని దెబ్బలు కొట్టాడో దెబ్బలు ఎంచుకుంటూ చూస్తున్నాడా? ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? సీఎంగా ప్రజల్ని కాపాడాల్సింది పోయి ఒక మీడియా సోదరున్నే కాపాడలేని దుస్థితిలో ఈనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉన్నాడు. ప్రజల రక్షణ ఆయనకు అవసరం లేదు. కేవలం ప్రజలు వేసే ఓట్లు మాత్రమే ఆయనకు కావాలి. ఈనాడు మనమందరం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో. అందరం అర్థం చేసుకోండి. ఆయన మనకు రక్షణ కనిపించలేడు కూడా. కాబట్టి మనం టీడీపీ నాయకత్వం మనకు అవసరం. కర్నూలు జిల్లాలో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గుడ్ పర్సన్, మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. అలాంటి వ్యక్తికి మనం ఓటు వేసి గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి మీ అందరి ఓటు టీజీ భరతన్న గారికి వేయాలని అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ. భరత్ సార్ గారు గెలిచాలా భారీ మెజారిటీతో ప్రజలు కూడా స్పందించి సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. మాకు చాలా స్పందన దొరికింది. జగన్ గారి ప్రభుత్వంలో అన్నీ పెరిగినాయి. బియ్యము, గాళ్ళు, రైళ్ళు, బస్సులు అన్నీ పెరిగినాయి. దాంతోపాటు మరి ఇంకా ఎన్ని పెంచాడో రాంగ మరి ప్లస్ పరిపాలన చుట్టూ పన్ను ఎక్కడేస్తారో తెలియదు. సోదరులు వాళ్ళందరూ భరత్ గారికి ఓటేసి అలాగే పైన చంద్రబాబు నాయుడు గారికి నగరంలో మహిళల కోసం గద్వాల, పోచంపల్లి పట్టు చీరల షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి ఎస్వి విజయ మనోహరి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి డెంటల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన లక్కిరెడ్డి సువర్ణమ్మ గద్వాల, పోచంపల్లి పట్టు చీరల షోరూంను ప్రారంభించారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కిరెడ్డి సువర్ణమ్మ గద్వాల, పోచంపల్లి పట్టు సిల్క్ చీరల షోరూంను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి
ఎస్వి విజయ మనోహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ లక్కిరెడ్డి సుబ్బారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం షోరూంలో అందుబాటులో ఉంచిన గద్వాల, పోచంపల్లి పట్టు, సిల్క్ చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో గద్వాల, పోచంపల్లి పట్టు, సిల్క్ చీరల షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ అన్ని రకాల కంచి పట్టు చీరలు అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్కిరెడ్డి సువర్ణమ్మ గద్వాల, పోచంపల్లి హ్యాండ్లూమ్ అండ్ సిల్క్ శారీ హౌస్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిజంగా చూస్తున్నాము, చాలా మంచి కలెక్షన్ ఉంది. నిజమైన హ్యాండ్లూమ్స్ అన్నీ ఇక్కడే మనకు అందుబాటులో ఉన్నాయి. నరసింహారావుపేటలో లక్కిరెడ్డి డాక్టర్ అమరసింహారెడ్డి వాళ్ళ హాస్పిటల్ పైన 2nd ఫ్లోర్లో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. నిజంగా ఆల్ ద బెస్ట్ అమర్ అండ్ అరుణకు అందరికీ కూడా. మన కర్నూలు ప్రజలందరికీ కూడా, కర్నూలు మహిళలందరికీ కూడా చాలా మంచి అవకాశము. చాలా మంచి శారీస్, మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అందరికీ కూడా నచ్చుతాయని చెప్పని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో స్థానం లభించిందని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 45వ వార్డులో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి ప్రజలకు ప్రభుత్వ హయాంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. మేము రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పి ఏదో ఆయన మాకు ఆరోగ్యశ్రీ అయితే ఏమి చదువులకు అయితే ఏర్పాటు చేసినాడని ఆయన మీద అభిమానంతో ఈయనకు ఒక అవకాశం ఇచ్చాము. కానీ ఈయన మమ్మల్ని దోచుకోవడం చంద్రబాబు నాయుడుని మేము వదులుకున్నాము. ఆయన కంటిన్యూ అంటే అమరావతి డెవలప్మెంట్ అయ్యేది, మా పిల్లకంతా ఉద్యోగాలు, ఉపాధులు అన్నీ వచ్చేటివి. అనవసరంగా ఈయనని మేము తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఇంతకుముందు ఎగబడి ఓట్లు వేసినాము, మా వాళ్ళతో వేయించినాము. ఈసారి మేము కాదు కదా, మా బంధువులు అయితే, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పి మేము ఓట్లు వేయకపోవడమే కాకుండా మా బంధువులకు తెలిసిన వాళ్ళతో కూడా ఓట్లు వేయకుండా ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. అలాగే మన కర్నూలు టౌన్లో విజనున్న నాయకుడు భరత్ గారు, ఆయనను కూడా మేము పోగొట్టుకున్నాము. ఆయన మైకంలో పడి ఈసారి ఖచ్చితంగా ఆ ఫ్యాన్ గాలిలో గెలిచినాడు. ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చింది, కానీ ఈసారి ఖచ్చితంగా భరత్ సార్ని గెలిపించుకొని కర్నూలు టౌన్లో అభివృద్ధికి మేమందరము భాగస్వాములం అవుతామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచేది భరత్ సారే. మా వార్డు మొత్తం తిరిగి ఏదైతే ఉందో తెలుగుదేశం సంబంధించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో మా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం జరిగిస్తాడు అనేదాన్ని అందరూ వచ్చిన కార్యకర్తలు, లీడర్సు చెప్పడం
భరతయ్య గెలిస్తే కర్నూలులో ఏ విధమైన మేలు జరుగుతాయి, ఏ విధమైన సమస్య జరుగుతాయి, తండ్రి కన్నా ఎక్కువ చేయగలడని టీజీ వెంకటేశయ్య కన్నా టీజీ భరత్ మన కర్నూలులో ఆయన గెలిస్తేనే మనకు భవిష్యత్తు, మన ప్రభుత్వం వస్తేనే మనకు భవిష్యత్తు. అందుకు ప్రతి విషయాన్ని వార్డులో తిరుగుతూ ప్రతి విషయం చెప్పుతూ మా లీడర్లు కానీ మేము కానీ మహిళలు ముఖ్యంగా మహిళలైతే సొరవతోని రావడము, వాళ్ళు ముందుకొచ్చి ఈ చైతన్య యాత్రని జయప్రదం చేయడము, దీనికి పెద్ద ఎత్తున ఈరోజు మా వార్డులో అందరూ మా వార్డు ప్రజలు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఘన విజయం సాధించినారని నేను ఇంతటితో చేసే కార్యక్రమాలు ఏంటి, ఆయనకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ గురించి ఒకటి వివరించడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళకి అధికారం వస్తే ఇంకెంతవరకు చేయగలరు, ప్రజలకు ఇంకెంతగా వాళ్ళ సహాయ సహకారాలు చేయగలరని మేము అక్కడ తెలియజేస్తామండి ప్రజలకు. ఇక్కడ ఏంటంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, చొక్కా మర్చపెట్టే టైం వచ్చింది అంటున్నారు. అన్న మీరు చొక్కా ఒకటే కాదు, మీరు ప్యాంటు, మీరు అండర్వేర్, బనీన్ అన్నీ మర్త పెట్టుకొని రెడీగా పెట్టుకోండి అన్న. మీరు ఎందుకంటే మీరు సూట్ కేసులో పెట్టేసుకొని నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోవడానికి వచ్చింది, మీరు చొక్కా ఒకటే ఎందుకు మిగతా అన్నీ కూడా మర్చిపెట్టేసుకోండి. ఎందుకంటే అదొక్కటంటే ఇబ్బంది అయితే మిగతా అన్నీ వేసుకోకుండా పోతే బాగుండదు. మిగతా అన్నీ మర్తి పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. రెడీగా ఉందరు మేము అందిస్తాం కూడా. ఎందుకంటే మేము అలాంటి మాకు ఎందుకంటే సహాయం చేసే అలవాటు ఉంది కదా, మీలాగా కాదు, ఒకరు ముంచే అలవాటు లేదు కాబట్టి సహాయం చేసే అలవాటు ఉంది. మేము మీ చేతికి ఎత్తిస్తాం, మీ నెత్తిన కూడా పెడతాం, తీసుకొని రెడీ పోవడానికి ఉండండి. ఈరోజు 45వ వార్డులో దళిత చైతన్య యాత్రను కొనసాగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెంపకు చెంప పెడుతున్నాడు, నెదుటి ముద్దులు పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ దళితులకు ఏం చేసినావయ్యా అంటే ఏమీ లేదు, శూన్యం. దళితుల యొక్క నిధులను తీసుకుపోయి నీ ఇష్టారాజ్యంగా పంచుకుంటూ నీ అల్లరి శాస్త్రాలనే చేసుకుంటున్నావు. కానీ దళితులకు ఏమైనా ప్రత్యేకంగా గుర్తించినావా? షెడ్యూల్ కులాల్లో ఉండి ఎంతో అణగారిన కులానికి చెందిన దళితులను ఏమన్నా నువ్వు పైకి తీసుకొచ్చినావా అంటే 5 ఏళ్ళ చరిత్రలో ఒక్క చోట కూడా కనిపించలేదు. అమ్మఒడి ఇస్తున్నావు, అందరితో పాటు దళితులకు ఇస్తున్నావు. విద్యా దీవెన ఇస్తున్నావు, అందరితో పాటు దళితులకు ఇస్తున్నావు. ఆ దీవెన, ఈ దీవెన, ఆ కానుక, ఈ కానుక ఎన్నెన్నో ఇస్తున్నావు. కానీ అందరితో పాటు దళితులకు కూడా ఇస్తున్నావు. కానీ దళితులకు ప్రత్యేకంగా ఏమన్నా ఇచ్చినావా అని చెప్పే దాఖలాలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహివని నిరూపించుకున్నావు. నీకు దళితుల ఓట్లు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు దళితుల పక్షాలు ఉన్నారు కాబట్టి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప రాష్ట్రంలో దళితుల ఓట్లను అడిగే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని తెలియజేస్తున్నాం. కర్నూలు వరకు వస్తే కర్నూలు అభివృద్ధి జరగాలంటే ఒక టీజీ భరత్ గారితోనే సాధ్యం. పిల్లలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, కర్నూలుకు పరిశ్రమలు రావాలన్నా, కర్నూలు యొక్క రూపురేఖలు మారాలన్నా ఒక టీజీ భరత్ గారితోనే సాధ్యం తప్ప ఇంకొక నాయకునితో కాదు. ఏ నాయకుడు వచ్చినా ఒక నెల రోజులు ఎలక్షన్ ముందు వస్తారు, ఏదో మాయమాటలు చెప్పి 5 ఏళ్ళు జోబులు నింపుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ చిరస్థాయిగా పదవులుండా పదవులు లేకపోయినా కర్నూలు ఇది మాది, మా సొంత గడ్డ అని చెప్పి కర్నూలుకు అభివృద్ధి చేసేటువంటి కుటుంబం ఒక టీజీ వెంకటేష్, టీజీ భరత్ కుటుంబం తప్ప కర్నూలులో ఇంకో కుటుంబం లేదు. వాళ్ళు రాజకీయాల్లో అభివృద్ధి చేయడానికి వచ్చినారు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిలేరు. నెల రోజుల ముందు వచ్చే ఏ నాయకులను కర్నూలు నగర ప్రజలు నమ్మొద్దండి. ఇన్నేళ్ల నుంచి అభివృద్ధి చేసిన నాయకులను నమ్మండి. కానీ నెల రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల రోజుల్లో వచ్చి కొంతమంది మాయమాటలు చెప్పి గారడీ చేసి కులాలు మతాలు అడ్డాలు పెట్టి ఏదో మాయ చేయనిక చూస్తారు. పొరపాటున కర్నూలు ప్రజలు నమ్మొద్దండి. కులాలు మతాలు కర్నూలు అభివృద్ధి చేయలేవు. ఒక విజన్, ఒక జ్ఞానం, ఒక తెలివి, ఒక హోదా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కర్నూలు అభివృద్ధి చేయగలరు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం నమ్మకండి. ఉన్న మన టీజీ భరత్ గారే ఖచ్చితంగా కర్నూలు అభివృద్ధి చేయగలరు. అవినీతి లేని పాలనను టీజీ భరత్ గారు కర్నూలు ప్రజలకు అందిస్తారని తెలియజేస్తూ అనేది ఒకటి సత్తా ఏమిటితో చూపిస్తున్నాము. ఇదే బొల్లిది రామకృష్ణ, ఏసన్న, సుందరాజు, తర్వాత దేవ అందరూ కలిసి బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు బాగా ఘనంగా. ఎక్కడైనా కానీ అన్ని కమెంట్లు అయ్యి అన్ని కులాసులు కలిసి ప్రచారం చేస్తుంటే ఎక్కడైనా కానీ జయమేముంది. ఎందుకంటే భరతయ్య పేరు చెప్తేనే వేసేదే భరతయ్యకి మేము గ్యారంటీగా. ఎందుకంటే అభివృద్ధి చేసేవాడు, ఆయన కడుపు నింపేవాడు, అన్ని ఆపత్తులు అక్కర్లు అన్నీ ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి టీజీ కుటుంబము భరతయ్య కానీ. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఏ రోజు కూడా గల్లి తిరిగి ప్రజలు సమస్య తెలుసుకునేది మానవుడు లేడు. అంత దోసుకున్న వాళ్ళే కానీ
వైసీపీ నాయకులు మాత్రము ప్రజలకి న్యాయం చేసే గుణం అయితే లేదు. వాళ్ళకి తొందరగా ఎలక్షన్లు తొందర పెట్టి వాళ్ళని ఇంటికి పంపించాలని నా నిజపూర్తిగా మనవి చేస్తున్నాను మీ అందరికీ. ఈ వార్డులో ప్రజాస్పందన బాగా ఉంది. ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులని, హత్యలు, అత్యాచారాలని, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి దళితులు పొట్టగొట్టిన జగన్మోహన్ రెడ్డి అని మేము దళితులకు వివరిస్తూ ఉంటే ప్రజల్లో కూడా విశేష స్పందన ఉంది. జగన్ పోవాలి, బాబు రావాలి. అలాగే కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే కూడా టీజీ భరత్ గారు, టీజీ కుటుంబం నుంచి టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ బాగుంటుందని మేము చెప్తా ఉంటే ప్రజలు కూడా మాకన్నా ముందుగానే వాళ్ళు కూడా భరత్ రావాలి, భరత్ గెలవాలి, భరత్ ఎమ్మెల్యే అయితేనే మనం అందరం బాగుంటామని ప్రజాస్పందన కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వార్డులో రాబోయే ఎన్నికల్లో టీజీ భరత్ గారికి మంచి ఓటు బ్యాంకు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అందరూ మంచి ఓటు బ్యాంకుని ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ముస్లిం మైనారిటీలకు సంబంధించి సంక్షేమ పథకాలు చక్కగా అమలయ్యాయని టీడీపీ మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 10వ వార్డులో జరిగిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని 10వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలని చెప్పారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. और सलमान जितने भी बूथ एजेंट हैं अल्हम्दुलिल्लाह सबका जो है बहुत अच्छा सपोर्ट हो रहा है हमारे को, और अल्हम्दुलिल्लाह 10th वार्ड में भी बहुत अच्छा फीडबैक मिल रहा. इंशाल्लाह इस बार जो है टीजी भरत साहब को अच्छी मेजॉरिटी से इंशाल्लाह हम लोग जिताएंगे. और यहाँ के मसले सब जो है इधर के हमारे को बता रहे हैं कि क्या कैसा ये वाईएसआर गवर्नमेंट से हम टीडीपी के तरफ से बहुत कोशिश कर रही हैं. अब जो है हमारे भरत अन्ना हर चीज़ कर रही हैं, वनी हाइपो गीपो के आसी सोप कोशिश कर रही हैं, मछलाएँ आसी सोप कर रही हैं. ज़रा कोशिश करना हमें भरत अन्ना को जिताना, अच्छे लीडर को हमें जिता लेना. हमारे ये हुकूमत है, जो भी हमें चाहे वो होता हमारे को, हमारे हाथ से हमें चंद्रबाबू नायडू को ऊपर जिता लेना है, यहाँ उन्हें हमारे भरत अन्ना को जिता लेना. हमें पूरी कोशिश करना है जिताने के हाथ से. अब वो जो है हमारे दूसरे भाइयों को भी है, उनको भी बोल को हमें सब भी कराना. जो काम हमें करा रही हैं वो पूरे 100% कंपलसरी हो रही हैं. हर कोई परेशान है गवर्नमेंट से. एक जने की एक प्रॉब्लम बोल रहे हैं तो सुन को हमारे को अफसोस हो रहा. ये लोग हैं क्या कर रहे हैं क्या नहीं पता नहीं, मगर इंशाल्लाह हर कोई वादा कर रही है. बार भरत सर को जिता तुम मुल्क को इंशाल्लाह हर चीज़ करने का वादा करें. सब वादा कर रही है, हमारे फेवर की बात करें. इंशाल्लाह ये उम्मीद रखते हैं कि हमें इंशाल्लाह भरत सर को कंपलसरी जिता लेंगे और भारी से भारी मेजॉरिटी से सर को कामयाब बनेंगे. ऊपर चंद्रबाबू नायडू सर को भी जीतेंगे बल्कि हर कोई वादा करे. हर चीज़ के बारे में है, किसके हर मसला है, पेंशन के बारे में ये है इशू. थोड़े लोग बोल रहे हैं और दूसरे अदर्स प्रॉब्लम भी बोल रहे हैं, लेकिन हमारे टीजी भरत साहब को जिता लेंगे तो भारी मेजॉरिटी से बहुत फ़ायदा होगा. तो हर एक को मालूम है हमारे बैक साइड जितने टीजी भरत साहब उनके फादर कैसा काम करे सो, और उनसे ज़्यादा काम करने की कोशिश कर तुम बोल रहे हैं हमारे टीजी भरत साहब. लेकिन इनको हमें जिता लिया था, ये बार नहीं गंवाना है मौका. तकरीबन हर एक आदमी है ना रिस्पांस अच्छा दे रहे हैं, ये बोलने की कोशिश कर रही हैं. हम ज़रूर जिताएंगे बोल रही हैं भरत साहब को, और इंशाल्लाह कामयाब भी करेंगे और भारी मेजॉरिटी से जिताएंगे. నగరంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని రథయాత్ర శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ సాయినాథుని తరపున భోజనాలు, అల్పాహారము, మజ్జిగ మరియు చల్లని పానీయాలు సాయినాథుని తరపున అందజేసినట్లు శ్రీ సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సేవకుల సహకారంతో ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.